11:45 వృషభ రాశి లోపల బృహస్పతి సంవత్సరం పుష్కరాలు అనేవి వస్తున్నవి. ఆ పుష్కరాలు 2వ తేదీ 5వ నెల, వచ్చే నెల 2వ నర్మదా నదికి పుష్కరాలు వస్తున్నాయి. కాబట్టి మీరందరూ కూడా వీలైన వాళ్ళు పుష్కర కార్యక్రమాలు చేస్తే పితృదేవతల యొక్క ఆశీర్వచనాలు కూడా మనందరికి కూడా కలుగుతాయి. వారికి కృష్ణా నదికి వచ్చింది, ఇప్పుడు నర్మదా నదికి పుష్కరాలనేవి వస్తున్నాయి. కాబట్టి 33 కోట్ల దేవతలు ఈ 12 రోజులు ఆ నది లోపల నివసిస్తారు. అందుకే ఆ 12వ తారీఖు నుండి మూడం అనేది స్టార్ట్ అవుతుంది. అదే రోజు ఈ పుష్కరాలు అనేటివి ప్రారంభమవుతాయి అన్నట్టు. 30 నవగ్రహాల లోపల 7 గ్రహాలు పాపాధిపత్యం కలిగినవి, కేవలం 2 గ్రహాలు మాత్రమే శని లేదు. అలాగే ఆహార ధాన్యాల ధరలు ఈ సంవత్సరం చాలా పెరుగుతాయి. అందుకొరకని ప్రతి ఒక్కరు కూడా పొదుపు ధరలు ఈ సంవత్సరం చాలా పెరుగుతాయి. అచ్చటచ్చట హెచ్చు ప్రజల మధ్యలో ప్రేమాభిమానాలు అనేటివి తగ్గి ఏదో గొడవలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి రాజకీయ నాయకులు 10 మందిలో మాట్లాడేటప్పుడు కొంచెం ఆచి తూచి వ్యవహరించి నోరు జాగ్రత్తగా ఉండి కొద్దిగా మాట్లాడేటప్పుడు ముందు వెనుక చాలా ఆలోచించుకుంటూ మాట్లాడాలి. అలాగే ఈ సంవత్సరము అగ్ని భయం అనేది చాలా ఉంది. అంటే అగ్ని ద్వారా ప్రమాదములు చాలా జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కొంచెం జాగ్రత్తగా, అంటే ఇంట్లో ఇంత ఇబ్బంది పడుతూ కూడా తను ఇటువంటి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాడంటే చాలా సంతోషంగా ఉంది. అలాగే మీ అందరికి ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ప్రతి సంవత్సరం మేము శివరాత్రి రోజు అర్ధరాత్రి నిశి సమయం 11:30 గంటలకు బాసర శివాలయం లోపల అభిషేక పూజా కార్యక్రమం నిర్వహించి లింగోద్భవ సమయం శివరాత్రి రోజు ఉదయం పూట మీరు ఎన్ని పూజా కార్యక్రమాలు చేసినా అది కౌంటింగ్ రాదు. అర్ధరాత్రి 11:30 లింగోద్భవ సమయం అప్పుడు అభిషేకం చేసి లింగం మీద పత్రిదళం అనేది పెడితేనే ఆరోగ్య సమస్యలు అనేటివి లేకుండా ఉండాలి. మీరందరూ కూడా ప్రతి సంవత్సరం అక్కడికి వచ్చి ఆ అభిషేక కార్యక్రమంలో కూడా పాల్గొనవచ్చు. ఎవ్వరు ఏ వస్తువు తీసుకొచ్చే అవసరం లేదు, అన్ని వస్తువులు మన గుప్తా గారి అరేంజ్ చేసి పెడతారు. మనుషులు వస్తే అంతటి కార్యక్రమాన్ని చేస్తే ఆరోగ్య సమస్యలు లేకుండా ప్రతి ఒక్కళ్ళు మీ చేతుల ద్వారా లింగం ముందర కూర్చొని మీరే అభిషేకం చేసుకునే ఒక బ్రహ్మాండమైన అవకాశం కూడా మనకు కలుగుతుంది. కాబట్టి ఆ యొక్క కార్యక్రమంలో కూడా అందరూ పాల్గొనాలి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే అమ్మగారి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఇప్పటి వరకు మేము అదే డిస్కషన్ చేస్తున్నాం. అమ్మగారి ప్రమాణ స్వీకారం రోజు కూడా మున్సిపల్ ఆఫీసులో నా చేతుల మీదుగా నిర్వహించడం జరిగింది. మా మేడం గారు కూడా 5 సంవత్సరాల వారి యొక్క పదవీ కాలాన్ని నిర్విఘ్నంగా నిర్వహించి తదుపరి కూడా అమ్మవారి దయతో మంచి పదవిలో ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నా. అలాగే మన రాజ్ కుమార్ సుబేదర్ గారితో ఇప్పటి వరకు అదే డిస్కషన్ చేసినాం. శుభం కరోతి గణపతి దేవాలయం ఏదైతే ఉందో ఇలాంటి కార్యక్రమానికి ఆత్మీయ అతిథులుగా ఇచ్చేసినటువంటి ప్రముఖ న్యాయవాది శ్రీ రాజ్ కుమార్ సుబేదర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే కార్యక్రమానికి మరొక ఆత్మీయ అతిథులుగా ఇచ్చేసినటువంటి జగన్మోహన్ గౌడ్ గారు బార్ అసోసియేషన్ అధ్యక్షులు, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. పుస్తక ముఖ చిత్రాన్ని ఆవిష్కరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. మీ అందరి చప్పట్ల సమక్షంలో జిల్లా కవులందరూ వాసించినటువంటి అయోధ్య వైభవం పుస్తక ముఖ చిత్ర ఆవిష్కరణ మనం చూస్తూ ఉన్నాం. దాదాపు 60-70 మంది కవులతో ఈ యొక్క పుస్తకాన్ని తీసుకురావడం జరుగుతుంది. ఈరోజు ఒక చక్కని కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము. ఇందులో ముఖ్యంగా పంచాంగ శ్రవణం, తర్వాత సంస్కార భారతి వారితో అభిసమ్మేళనం, తర్వాత పిల్లలతోటి నృత్య ప్రదక్షిణ అని మనం చూస్తున్నాము. ముఖ్యంగా ఈరోజు ముఖ్య అతిథిగా శ్రీమతి దండు నీతి కిరణ్ రావడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజే కాదు, ప్రతి సంవత్సరం ప్రతి కార్యక్రమానికి వారు వస్తూనే ఉన్నారు. ఈరోజు కూడా నిన్న రాత్రి ఇన్విటేషన్ పంపితే వాళ్ళు ఆమె ఫోన్ చేసి నిన్న సంవత్సరాల నుంచి వెళ్ళి వారు మా ఎంపనే ఉన్నారు, వారు ఎక్కడ మేమున్నారు. మా పల్లెటూరు దమ్మన్నపేట
అక్కడ 3 దినాలు నా ఎంబడి ఉండే ఆంజనేయ స్వామి ప్రతిష్ట అదంతా చూసి అక్కడ పక్కన తాండా ఉంది లంబడి వాళ్ళది. వాళ్ళు వచ్చి అయ్యా మరి మేము కూడా గుడి కడుతున్నాం మీరు రారా అని అంటే మళ్ళీ మేము ఇద్దరం అక్కడికి పోయి 8 రోజులు ఉండి ఆ కార్యక్రమం పూర్తి చేసినాం. అంటే సందర్భం రావడం వల్ల చెప్పడం జరుగుతున్నది. తర్వాత సాయిబాబా గారు, ఈ సాయిబాబా గారు ప్రతి కార్యక్రమాన్ని కూడా మనం సహకరిస్తాడు. వారికి చెప్పడం జరిగింది తప్పకుండా మనం చూద్దామని చెప్పి. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలు అయితే గురించి మన జోషి గారు చాలా చెప్పారు. ఇలా నోరు అదుపులో పెట్టుకోవాలి, శాంతం మెంచుకోవాలి, ఎవరితోటి పోట్లాగా అవన్నీ మర్చిపోవాలి చెప్తూ అందరికి కూడా నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు. సంవత్సర ఉగాది శుభాకాంక్షల్ని అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. సంస్కార్ భారతి మరియు వాసవి కన్యకా పరమేశ్వరి ట్రస్ట్ నిజామాబాద్, యజ్ఞ సమితి నిజామాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం, ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడానికి కూడా నేపథ్యం ఉంది. సంస్కార భారతి ఈ ఉగాది వేడుకలను కిల్లా రఘునాథాలయంలో నిర్వహించేది. అయితే ఒకరోజు మన గురుగారింటికి వెళ్ళి సార్ ఇట్లా ఉంది మరి మీరు కొంచెం సహకారం చేయాలి అని చెప్పేసి అంటే, అంత దూరం ఎందుకు పోతారా, ఆ ఎండలో పడి ఆ గుట్ట మీదకి ఎక్కి మా ఆయుసము మాకు మోకాళ్ళ నొప్పులు ఇబ్బంది అవుతుంది, మరి ఇక్కడ పెట్టుకుందాము అని ఒక మాట అన్నారు. సంరక్షకులుగా మా సంస్కార భారతికి సంరక్షకులు వీరు ముండాభూషణ్ గుప్తా గారు, అదేవిధంగా ధన్పా సూర్యనారాయణ గుప్తా గారు సంరక్షకులు, పురుషోత్తం సోమాని గారు సంరక్షకులు, తర్వాత కుమార్ శర్మ గారు, పెండం రఘు గారు, సురేష్ జాజు గారు, మోదాని గారు, వీరు సంస్కార భారతి సంరక్షకులుగా ఉన్నారు. వారిని అడిగినప్పుడే ఇక్కడనే పెడదాం, భారతదేశానికి తిరిగి వచ్చి మళ్ళీ అయోధ్యాపురంలో అడుగుపెట్టి ప్రతి హృదయ కోవిల్లో కొలువైనటువంటి ఆ రామచంద్రుణ్ణి స్మరించుకుంటూ అయోధ్య వైభవం మన పేరుతో పుస్తకాన్ని తీసుకొచ్చేదానికోసం ప్రయత్నం చేశాం. ఈ ప్రయత్నంలో భాగంగా 66 మంది కవులు తమ కవితల్ని పంపించి ఆశీర్వదించారు. వారందరికీ కూడా సభావేదిక పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా ఈ సభలో కూడా మాన్యులు ఉన్నారు, మహనీయులు ఉన్నారు. ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను. కరసేవ కోసం అక్కడ వెళ్ళి అయోధ్యకు వెళ్ళి ఆ గుమ్మటాన్ని కూల్చేటప్పుడు దగ్గర నిలబడి ప్రాణాలు అంటే వీరికంటే సీనియర్స్ త్యాగపరులు అక్కడ గతించారు. వీరొక్కరు మాత్రం బతికి బట్టగట్టి బయటకు వచ్చిన వ్యక్తి మన నిజామాబాద్ వాస్తవ్యం. అంతేకాదు లాల్ కృష్ణ అద్వానీ గారు పిలిపించినప్పుడు జమ్మూ కాశ్మీర్ వెళ్ళి త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసినటువంటి వ్యక్తి, ఆయన తోడుగా ఉండి పక్కకు నిలబడి మన నిజామాబాద్ వ్యక్తి. వారు వెనకాల ఉన్నారు, దయచేసి ముందుకు రావాలి. మేయర్ చేస్తారు, ఒక మేయర్ని సత్కరించాల్సిందిగా కోరుతున్నాం. మేయర్ గారు ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది. వారికి సంస్కార భారతి పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మరియు ముందున్నటువంటి మిత్రులకు, శ్రేయభిలాషులకు, కవులందరూ కూడా క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సో సంస్కార భారతి 1981లో జాతీయ స్థాయిలో ఆవిర్భవించినటువంటి ఈ సంస్థ నిజామాబాద్లో 91లో, తెలంగాణలో 91లో, ఇందూర్ నగర్లో కూడా 91లో ఈ సంస్కార భారతి ఆవిర్భవించింది. సో అందరికీ తెలుసు సంస్కార భారతి అనగానే చాలా సంవత్సరాలుగా చాలా కార్యక్రమాలు చేస్తుంది. ముఖ్యంగా అందరికీ గుర్తొచ్చేదంటే వినాయక ఉత్సవాలు అనగానే గుర్తుకొచ్చే సంస్కార భారతి మొదటి పేరు. సో కరోనా తర్వాత కొంచెం కార్యక్రమాలు మందగించడం జరిగింది. ఈ సంవత్సరం కొంచెం పుంజుకోవడం జరిగింది. 2023లో సంస్కార భారతి సంవత్సరానికి 6 కార్యక్రమాలు నిర్వర్తించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది సంస్కార భారతి కార్యకర్తల పైన. ఇది మొదటి ఉగాదితో ప్రారంభించబడుతుంది. ఆ తర్వాత గురు పూజోత్సవం, గోకులాష్టమి, వినాయక నిమజ్జనం, తర్వాత భరతమాత పూజ, భరతముని జయంతి, ఇలాంటి కార్యక్రమంతో 2 నెలలకు ఒక కార్యక్రమం నిర్వహిస్తుంటాము. పోయిన సంవత్సరం ఒకటి కార్తీక పౌర్ణమి వనభోజనం ఒక నిర్వహించలేదు ఎన్నికల కారణంగా. సో సంస్కార భారతి కార్యక్రమం నిర్వహించడంలో ముందుండాలంటే చాలా మంది కూడా కొంచెం ఇతోధికంగా సహాయ సహకారాలు అందించండి. ఎక్కువ మంది పాల్గొని నిజామాబాద్లో ఉన్నటువంటి కళా సంస్థలన్నీ కూడా సాధ్యమైన అంబశయ్య మీద ఉన్నాయి అనుకోవాలి. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం నిర్వర్తించట్లేదు.
సో ఇక ముందైనా మనం రకరకాల కార్యక్రమాలు నిర్వర్తించాలంటే సో మనం అందరం మంచుకొచ్చి చేసే కార్యక్రమాన్ని మనం ప్రోత్సహించాల్సిన అవసరం అవకాశం మన పైన ఉంది. సో చాలా మందికి వేదికలు లేక ఎలాంటి కార్యక్రమాలు ప్రదర్శించడం లేదు. నాకు తెలిసి నాటకాలు అయితే పూర్తిగా స్తబ్ద అయిపోయినాయి. కరోనా తర్వాత ఒక్క నాటక సమాఖ్యం కానీ సమాజం కూడా నాటకాలు వేయట్లేదు. ఇక్కడ మూడో నాగభూషణ్ గుప్తా గారు మా కర్మ యాడ్స్ ఎల్లవేళల ముందు నాటకాలు వేయించడంలో ముందుండేవారు. ఎప్పుడు నాటకం వేద్దామన్నా కానీ మీరు వచ్చి మీకు ఏం కావాలో తీసుకుని అని చెప్పేవాళ్ళు. సో సార్ యొక్క ఆర్థిక సహకారంతో మేము చాలా నాటకాలు వేసాం 2004 నుంచి మొన్నటి వరకు. ఈ మధ్యన కొంచెం परब्रह्म स्वरूपिणे वासरा पीठ निलये सरस्वती नमोस्तुते. భాగంలో ఉన్నటువంటి ప్రముఖులు, ప్రెస్ అండ్ మీడియా అందరు కూడా క్రోధీనామ సంవత్సర శుభాకాంక్షలు. ఇప్పుడే ఘనపాటి గారు చెప్పినట్టుగా ఈ సంవత్సరం బహుశా అడ్వకేట్స్ అండ్ డాక్టర్స్కి చాలా పని కల్పించినట్టుగా కనిపిస్తుంది. ఈ సంవత్సరం ఎక్కువ క్రోధమైనటువంటి బీపీ అంటే డాక్టర్, ఫైటింగ్లు అయితే అడ్వకేట్స్, కానీ ప్రెస్ వాళ్ళకి పని. అయితే క్రోధినామ సంవత్సరం అనే ఈ సంవత్సరంలోనే క్రోధి నామ సంవత్సరం ఉండడం వల్ల దాని యొక్క విషయంలో మాట్లాడడం కాకుండా ఈ సంవత్సరం ఈ రోజు నుండి మనం అందరం కూడా కూర్చున్న వాళ్ళము చిన్న చిన్న విషయాలకు తగాదాలు, క్రోధాలు విడిచేస్తున్నామని ప్రతిజ్ఞ చేద్దామా? రెడీ? చలో, జై మా సరస్వతి మాతాకి జై. ఈ రోజుల్లో ప్రతి చిన్న విషయాన్ని కూడా ప్రతి ఒక్కరికి కూడా కోపం రావడం సహజమైపోయింది. ఇప్పుడే రాగా ఏదో ఒక మంచి సిగ్నల్ క్రాస్ చేస్తుంటే ఇంకొక వెహికల్ ముందుకొచ్చి నిలబడి ఒక 5 నిమిషాలు ఇద్దరు కూడా సంభాషణ చేసుకున్నాం. అయితే మళ్ళీ చెప్పాల్సి వచ్చింది, ఈరోజు ఉగాది బాబు, క్రోధినామ సంవత్సరం బాబు, దయచేసి క్రోధాలు పక్కన పెడదాం అంటే ఇద్దరు కూడా నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. అదొక ఈరోజు యాజ్ అడ్వకేట్గా నేను ఒక పని చేసి. అయితే ఇది నిజంగా కూడా ప్రతి ఒక్కరి లైఫ్లో అవసరం. ఇప్పుడు ఈ జనరల్గా నేను వేరే విషయాల్లో మాట్లాడతాను, ఎందుకంటే ఈరోజు ఈ క్రోధినామ సంవత్సరం మీద నాకు తెలుసు ఇక్కడ వచ్చినటువంటి మేయర్ గారు మంచిగా ప్రిపేర్ అయి వస్తారు ఆ టాపిక్ మీద. వారి నోట్ ద్వారానే విన్నా. వారి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఏ ఒక్క సభలో వారు వెళ్తుంటారో ఆ పర్టికులర్ టాపిక్ను బట్టే వాళ్ళు మాట్లాడతారు. అదొక వారి స్పెషాలిటీ, వారితోనే విన్నా. కానీ నేను ఈరోజు పొద్దున కొన్ని టీవీలో స్వామీజీ చెప్పిన విషయాలు మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. అయితే ఇంట్లో కూడా కోపాలు తాపాలు ఎందుకు వస్తున్నాయంటే, అంటే అందరు గృహిణీలు అంటే నేను క్షమించాలి, కొందరు ఆ యూట్యూబ్లో ఏదో ఒక టీవీ సీరియల్ కానివ్వండి, లేకుంటే ఏదో అత్త కోడలి యొక్క సందర్భాలు కానివ్వండి, లేకుంటే ఒక ఇంట్రెస్టింగ్ ఏదైనా సీరియల్ కానీ ఏదైనా ఒక సందర్భం చూస్తూ వంట చేస్తుంటారు. ఆ వంట చేసేటప్పుడు ఆ ఒక విషయాలు ఆ వంటలో వస్తాయి. ఆ వంటలో వచ్చి మనం తింటున్నాం కాబట్టి తర్వాత ఫైటింగ్లు అవుతాయి. నాకు తెలియదమ్మా, నేను విన్నా. అలాగే ప్రతి ఒక్కరు కూడా అన్నం తినేటప్పుడు ఉప్పు తినే ప్రియులు ఉంటారు. తక్కువైందని పైనుండి వేసుకుంటారట అన్నంలో. అది చాలా డేంజరస్. ఎప్పుడు కూడా తక్కువ ఉంటే తక్కువ ఉండనివ్వండి, అలాగే తినేయాలట. లేకుంటే షుగర్ లేకుండా ఛాయ్లో కలుపుకుంటాం.
అది కూడా కలపకుండా అట్లనే తాగారు. అలాగే మనం ఏది ఈరోజు ప్రజెంట్లో ఏమున్నామో దాంట్లోనే ప్రతి ఒక్క మనిషి ఉంటారు. నిన్న జరిగిన విషయం ఈరోజు ఆలోచించదట, రేపు ఏమవుతుందో ఆలోచించట. లివ్ ఇన్ ఎ ప్రజెంట్ డే సిచ్యువేషన్. రేపటిది ఎట్లాగో దేవుడు అన్ని రాసి ఉన్నాడు. నిన్న ఏం జరిగిందో రాసి ఉంది, ఈరోజు ఏం జరుగుతుందో రాసి ఉంది, రేపు ఏం జరుగుతుందో రాసి ఉంది. అయితే ఎక్కువగా ఆలోచించి మన యొక్క లైఫ్ స్టైల్ పాడు చేసుకోకండి అని ఒక 3 విషయాలు నేను విన్నాను, మీతో పంచుకున్నాను. ఎక్కువ నేను టైం తీసుకోదలుచుకోలేదు, ఎందుకంటే కవులు నాకు వస్తున్నాయి వైబ్రేషన్స్. ఇప్పుడు ఈ మీటింగ్ సభ అయిపోతుందో మేము కవిత ఇంపాలని వాళ్ళ మనసులో ఉంది. అయితే ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ టైం. ఇంకొకటి ఏంటంటే, దయచేసి ఈ రోజు నుంచి ఆంగ్ల పదాలు ఏదైతే ఉన్నాయో వీటిని దూరంగా ఉండడానికి ప్రయత్నిద్దాం. సెల్ ఫోన్ ఎప్పుడైతే మనం మాట్లాడతామో జై శ్రీరామ్, ఇన్ని దేవతలు ఉన్నారు మనకు. జై గురుదత్త, ఓం సాయిరామ్, జై మాతాది, జై భవాని అందాం. మరి ఈరోజు చాలామంది హ్యాపీ ఉగాది అంటున్నారు. ఉగాది హ్యాపీ ఉండడం కాదు, మనం హ్యాపీ ఉండాలి. ఉగాది శుభాకాంక్షలు తెలియజేద్దాం, దీపావళి శుభాకాంక్షలు తెలియజేద్దాం. అలాగే శుభరాత్రి, శుభోదయం అని పలుకుతూ మన ఈరోజు నుంచి ఒక సాంప్రదాయం మనం మొదలు పెడతామని ఆలోచిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి గుప్తా గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా వేడుకలకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి నగర మేయర్ నిత్యపురం గారికి, మరి హిందూ యజ్ఞ సమితి అధ్యక్షులు మూడ నాగభూషణ గుప్తా గారికి, ప్రముఖ కవి కాసల నరేష్ గారికి, సంస్కార భారతి ప్రధాన కార్యదర్శి సామకుల శ్రీనివాస్ రెడ్డి గారికి, మరియు మా సీనియర్ న్యాయవాది రాజ్ కుమార్ సుబేదార్ గారు, అట్లాగే సంస్కార భారతి ప్రతినిధి గంటేల ప్రసాద్ గారికి ఇవాళ కొద్దినవ సంవత్సర శుభాకాంక్షలందరికీ తెలియజేస్తూ, నేను భారత అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసి ఈరోజు ఒక కార్యక్రమానికి మొట్టమొదటిసారిగా నేను వేదికపైకి రావడం జరిగింది. నేను అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరు చెప్పినట్లు మనకు వజ్రస్వామి శర్మ గారు చెప్పారు, ఇవాళ ఈ ఉగాది సంవత్సరం నుండి మనము మంచి చేయకుండా చెడు చేయకూడదు ఒక ఆలోచనతో, అట్లాగే ఇలా మనం ఇంతకుముందు చెప్పినట్టు అయోధ్య రామ మందిర పునర్నిర్మాణం కోసం మన హిందువుల నుంచి అనేక మంది కరసేవకులు వెళ్ళి ఇవాళ ప్రాణ ప్రతిష్టతో విగ్రహాన్ని ఏర్పాటు చేసి మొట్టమొదటి మనం ఉగాది జరుపుకుంటున్న తరుణం ఇది. ఏదైతే శ్రీరామచంద్రుడు ఆశిస్తుని మనమందరం ఇవాళ హిందూ నగరంలో అందరూ ఆయురాగ్రహాలతో ఉంటూ మరింత ముందుకు వెళ్ళాలని చెప్పేసి నేను ఆశిస్తూ ఈ హిందూ నగరం యొక్క తీర్థ ప్రదర్శన మనమందరం ముందుకు తీసుకెళ్లేందుకు మంచి సద్భావనతో ఈ ఉగాది నామ సంవత్సరం కోసం మనం ఒక ప్రతిజ్ఞ తీసుకుని ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి హిందూ సంస్కారం సభా సరస్వతి. తలపులు నెరవేరి వలపులు మరి ఊరి, తలపులు నెరవేరి వలపులు మరి ఊరి, కలతలు ఎటొపారి కలిమి కూరి, మీదు కలలు విరిసి పాదుకొన జయమ్ము క్రోధి వచ్చరమ్ము కోరుకొనదు. ఈ క్రోధి సంవత్సరాన్ని మనందరికి కూడా అపురూప విజయాలను అందించే ఒక గొప్ప జ్ఞాపకంగా నిలవాలని కోరుకుంటూ, ఒక మాట ఇందాక ఘనాపాటి గారు వారి పంచాంగ పఠనంలో చెప్పినట్టుగా, క్రోధి అంటే ఆగ్రహమే, కానీ మాలాంటి కవులకు వ్యాఖ్యానానికి అవకాశం ఇస్తే అది ధర్మాగ్రహం. అది కోపమే కానీ అన్యాయానికి కోపంగా పనిచేస్తుంది. ఎవరైతే అక్రమంగా వెళ్తారో వాళ్ళకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఎవరైతే ప్రజలకు ప్రభుత్వాలకి నష్టం చేస్తారో వాళ్ళకు వ్యతిరేకంగా వాళ్ళకి క్రోధంగా పనిచేస్తుంది తప్ప సాధారణ జీవనంలో కొనసాగేవారు, ఒక ధార్మిక జీవనంలో కొనసాగే వారికి అందరికీ కూడా మంచి నేస్తంలాగా ఉండేదే క్రోధినామ సంవత్సరం. కాబట్టి క్రోధి అంటే ఇది మనకు తీసుకొచ్చేది ఏమి కానీ క్రోధి రూపాలు మార్చుకుంటుంది. ఈ పేరుని రకరకాల రూపాల్లో మనకు ఎదురవుతా ఉంటుంది. కాబట్టి అసలు క్రోధనము లేదా అసలు క్రోధనం ఏంటంటే ధనమే క్రోధనము. మనము డబ్బు వెనుక పరిగెత్తుతూ ఉంటే ఖచ్చితంగా ఈ క్రోధి లాంటివి పుట్టుకొస్తూనే ఉంటాయి. డబ్బు మాత్రమే అన్నిటికీ పరిష్కారాలు ఇస్తుంది అనుకుంటే ఈ క్రోధులు పుట్టుకొస్తూనే ఉంటాయి. కాబట్టి ఆశల వలయాల్లో పడకుండా
మన జీవనాన్ని సుసంపన్నం చేసేటటువంటి పనులలో తలమునకలుగా ఉంటూ నిజాయితీగా నిర్మలంగా ఉంటూ మన పనులు మనం విధి నిర్వహణ చేసుకుంటూ పోతే ఈ ఉగాది మనకు సహకరిస్తాయే తప్ప మనకు ఆటంకాలుగా నిలవని ఒకసారి మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ, అందుకని ఉగాది తెలుగు వత్సరాది తెలుగు వారి యొక్క అద్భుతమైనటువంటి చైతన్య స్రవంతిని కొనసాగింపజేసినటువంటి చైతన్య మాసం ఇదంతా కూడా. ఇక్కడి నుంచి మొదలై మన ప్రవాహం కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి ఉగాదిని సంపూర్ణమైనటువంటి మనందరికీ అద్భుతమైనటువంటి శక్తినిచ్చే ఒక ఆదిగా పునాదిగా భావిస్తూ మనం ఉగాది స్ఫూర్తితో ఈ సంవత్సరం అంతా కూడా మరిన్ని గొప్ప గొప్ప విజయాలను సాధించాలని కోరుకుంటూ, మరి మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేసుకుంటూ, అసలు క్రోధి ఏ ఉగాది అయినా సరే మనకి ఎక్కడ ఇబ్బంది పెడుతుందంటే, క్రోధి మనం అడుగుతుంది వసంతమై నేను వస్తాను, వసంతమై నేను వస్తాను, మనిషి నీవు తోటవవుతావా? వసంతమై నేను వస్తాను, మనిషి నీవు తోటవవుతావా? కోకిలై నేను వాలుతాను, మనిషి నీవు చెట్టు అవుతావా? కోకిలై నేను వాలతాను, మనిషి నీవు చెట్టు అవుతావా? ఇచ్చేదేమీ లేదు, వచ్చేవన్నీ రావాలంటే ఎట్లా? ఇచ్చేదేమీ లేదు, వచ్చేవన్నీ రావాలంటే ఎట్లా? ఉగాది అయి నేను నడిపిస్తాను, ఉగాది అయి నేను నడిపిస్తాను, మనిషి నీవు మనిషి అవుతావా? మనిషి అయితే చాలు, పండగలన్నీ మన నేస్తాలై మనం ముందుకు తీసుకెళ్తాయి అని ఆ యొక్క చిన్న సందేశాన్ని తెలియజేసుకుంటూ, మరొక మాట, ఈ వేదిక నాకు ఒక మంచి అవకాశం ఇచ్చింది. ఇటీవలే నిజామాబాద్ ఇందూరు జిల్లా బాల సాహిత్య వేదిక అని జిల్లా స్థాయి బాల సాహిత్యం కోసం కృషి చేసే మరి మిత్రులందరి సహకారంతో ఒక సంఘటిత శక్తిగా ఏర్పడి మొన్ననే మొదలైంది. ఇక్కడ చాలా మంది మిత్రులు, శారద హనుమాన్లు గారు, డాక్టర్ గారు, శ్రీనివాస్ గారు, అలాగే చిత్ర శ్రీనివాస్ గుప్తా గారు, మా దారం గంగాధర్ సార్ గారు, ఇంకా చాలా మంది మా కార్యవర్గ సభ్యులందరూ ఉన్నారు. అందరి అండదండలతో మేము బాల సాహిత్యాన్ని ప్రోత్సహించడానికి, ఎందుకంటే పెద్దవాళ్ళను మార్చే ప్రయత్నం చేస్తే అది అవుతుందో కాదో మనకు తెలియదు, కానీ పిల్లల్లో ఒక చైతన్యం తీసుకొస్తే ఏమైనా భవిష్యత్తు సమాజం అంతా ఆరోగ్యవంతం అవుతుందని చిన్న ఆశతో ప్రతి పాఠశాలను కూడా ఒక సాహితీ క్షేత్రంగా మలిచే చిన్న ప్రయత్నం చేద్దామనే ఉద్దేశంతో ఇందూరు జిల్లా బాల సాహిత్య వేదిక ఏర్పడి 1-2 కార్యక్రమాలు నిర్వహించుకున్నాం. ఈ రోజు కూడా ఇంత పెద్ద కవి సమ్మేళనంలో ఈ రోజు ఉగాది పండుగ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు, అలాగే నూతన క్రోధి సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మన తెలంగాణ బిడ్డలము అలాగే మన నిజామాబాద్ వాస్తవులు అందరూ కూడా అదృష్టవంతులని చెప్పుకోవాలి. ఎందుకంటే మనం ఆ కాలంలో ఉన్నామో లేదో పుట్టామో లేదో తెలియదు, కానీ ఒక కృష్ణదేవరాయలు అనుకోండి, భోజ మహారాజు గారు అనుకోండి, ఆయన ఆస్థానంలో బహుశా ఈ విధంగానే అందరూ కూర్చొని కవితలు వినేవాళ్ళేమో శ్రోతలందరూ కూడా. ఇలాగే అందరూ ఘనపాటిలో వచ్చి కవితలు చెప్పేవాళ్ళేమో. ఇవో మన ముందున్నటువంటి భోజరాజు గారు పెద్దలు, వారు మాత్రం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు ప్రతి సంవత్సరం కూడాను. ఈరోజు ఆరోగ్యం బాగాలేనప్పటికీ, నిల్వలేని స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఇంత చక్కటి కార్యక్రమం, మన పండగల ఆచారాలని చెప్పేసి ఇంట్లో ఒక ఆనవాయితీని పెట్టుకుంటాము, అలే ఆనవాయితీగానే తీసుకొని వస్తూ ఉన్నారు ఎక్కడ కూడా. మరి ఈరోజు తను పెట్టకపోయినా కూడా ఆరోగ్యం బాగాలేదని తప్పించుకోవచ్చు, కానీ మరి అలా కాదు, తప్పకుండా అందరినీ సంఘటితం చెయ్యాలి, అందరూ రావాలి, అందరిలోనూ నేను ఉండాలి అని అనుకున్నారు. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా దేవీ ప్రమాణంగా తీసుకొచ్చారంటే నిజంగా వారికి శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తా ఉన్నాను. మరి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఇందూరు యజ్ఞ సమితి, అలాగే సంస్కార భారతి, వ్యాసపుర కన్యకా పరమేశ్వరి చారిటబుల్ ట్రస్ట్ అందరూ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో సభాధ్యక్షులు పెద్దలు నాగభూషణం గారికి, అలాగే నరేందర్ భాయిషా గారికి, రాజ్ కుమార్ సుబేదార్ గారికి, చామగుర శ్రీనివాసరెడ్డి గారికి, మన పంచాంగ పఠనం చేసినటువంటి మధుసూదన్ శర్మ గారికి, అలాగే మధుకూరి సాయిబాబా గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి కవులు, కవయిత్రులు, మళ్ళీ సోదర సోదరిమణులు, మీడియా వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రతి సంవత్సరం కూడా ఉగాది పండుగ రానే వస్తుంది. మనమందరం కూడా చక్కగా పంచాంగ శ్రవణం చేయడం, అలాగే ఉగాది పచ్చడి చేసుకోవడం, ఇంట్లో అందరం కూడా చక్కగా కలిసి
భోజనాలు చేయడం, ఇదంతా కూడా మనమందరం ఒక సాంప్రదాయంగా మనమంతా పాటిస్తూ వస్తూ ఉన్నాం. మరి ఉగాది పచ్చడి అంటే అందరికీ కూడా తెలుసు, 6 రుచుల సమ్మేళనం, షడ్రుచుల సమ్మేళనం అని కూడా తెలుసు. మరి ఎందుకు 6 రుచులే మనం వేసుకోవాలి? 10 వేసుకోవచ్చు కదా, అందులో ఇంకా వేరే ఉన్నాయా ఏమన్నా ఇంకా 10 రుచులు తెలుసా? మహిళలు చెప్పాలి. ఎందుకో తెలియదు కానీ మనం ఎక్కువ వాటికి 6 రుచులు మాత్రమే చెప్తాం. ఎందుకంటే మన నాలుక మీద ఉన్నటువంటి టేస్ట్ బడ్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రం 6 టేస్ట్ బడ్స్ మాత్రమే మెయిన్గా 6 రుచులను గ్రహిస్తాయి. కాబట్టి 6 రుచులను మాత్రమే మనం వేసుకుంటాం. కాకపోతే అవి కాంబినేషన్స్, చేదు తీపి కలిస్తే ఇంకొక రుచి, 6 మొత్తం కూడా కలిస్తే ఇంకొక రుచి, అలా ఒక వేల సంఖ్యలో రుచులు ఉత్పన్నం అవుతాయి, అది వేరే విషయం. కానీ మొత్తానికి బేసిక్గా ఉండే 6 రుచులు కాబట్టి మనము వాటిని మాత్రమే తీసుకొని ఈ ఉగాది పచ్చడి చేసుకొని మనమంతా కూడా, ఎందుకంటే 6 రుచులు మన జీవితానికి, మన జీవితంలో ఏవైతే అనుభవిస్తూ పయనం చేస్తూ ఉన్నామో వాటికి అన్వయించుకుంటాం. కాబట్టి మరి 6 రుచులకే మనం ప్రాధాన్యం ఇస్తూ మరి ఉగాది పచ్చడి చేసుకోవడం అనేది ఆనవాయితీగా వస్తూ ఉంది. అంతేకాకుండా మనందరికి కూడా తెలుసు, సంవత్సరానికి వస్తుంది, సంవత్సరానికి మనము 365 రోజుల్ని అనుభవిస్తాం. కానీ ఈరోజు బ్రహ్మ ఈ యుగాన్ని సృష్టించాడు, ఈ సృష్టిని నిర్మించాడు. కాబట్టి ఇది యుగాదిగా మనము చేసుకుంటున్నామని చెప్పేసి మనం కథలలో వింటూ వస్తూ ఉన్నాము. ఆయనకు ఈ సంవత్సరం అంతా మనం 365 రోజులైతే ఆయన సంవత్సరానికి 1 రోజు మాత్రమే, అంటే బ్రహ్మకు ఆ ఉగాది నుంచి యుగాదికి 1 రోజు అయిపోయింది. కేవలం 1 రోజు మాత్రమే ఆయన ఈ యుగాన్ని అంతా కూడా తీసుకుంటారు. మళ్ళీ యుగాదికి ఆయనకి ఇంకొక రోజు, ఒక్కొక్క రోజు ఆయన చేసుకుంటూ వస్తూ ఉన్నారంటే ఎన్ని కల్పాలు ఆయన చూస్తూ వస్తున్నారో ఆ బ్రహ్మదేవుడికే తెలియాలి. మరి అలాంటి ఈ సృష్టిని నిర్మించినటువంటి బ్రహ్మదేవుడి యొక్క ఏదైతే మన తలరాతలు రాసి మనల్ని పంపించాడో, మరి ఈ 365 రోజులను మనకు చెప్పి పంపించారు. వాటిలో అన్నింటినీ కూడా ఏవైతే షడ్రుచుల్లాగా ఉన్నాయో వాటన్నిటిని కూడా జయించండి, వాటన్నిటిని కూడా ఆస్వాదించండి, వాటన్నిటిని కూడా తోడుకొని మీతో అన్వయించుకొని మీ జీవితాన్ని చక్కగా కొనసాగించండి అని చెప్పారు. కాబట్టి వాటిని అంతా కూడా మనం తీసుకొని వెళ్తా ఉన్నాం. మరి బ్రహ్మ సృష్టించినప్పుడు కేవలం మనల్ని సృష్టించి పంపిస్తే, సృష్టిని కేవలం నిర్మించి పంపిస్తే సరిపోదు. దానికి కావాల్సింది, మనకు ముఖ్యంగా ఇచ్చింది కాలం, సమయం. కాలం లేకపోతే మనం ఏమైనా చేయగలుగుతామా? టైం అనేది మనకు తెలియకపోతే మనం ఏమైనా చేయగలుగుతామా? చాలా చాలా కష్టం. రాత్రి పగలు ఉండాలి, మనకి ఏ టైంలో ఏం చేసుకోవాలి అనేది తెలిసి ఉండాలి, సమయాన్ని బట్టి ఎలా మసులుకోవాలి, ఏ విధంగా మనము ఆ కాలాన్ని వినియోగించుకోవాలి, ఇవన్నీ మనకు తెలుసుకొని ఉంటేనే, ఆ కాలం అనేది మనకు ఉంటేనే మన జీవితం అనేది సాగుతుంది. కాలం లేకపోతే ఎప్పుడు లేవాలి తెలియదు, ఎప్పుడు ఏం చేయాలి తెలియదు, ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి తెలియదు. అలాంటి కాలాన్ని కూడా మనకు ఒక బహుమతిగా ఇచ్చి పంపించారు బ్రహ్మగారు. అందుకే కాలం అనేది మన జీవితంలో చాలా 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 ముఖ్యమైనది. జీవితం అనేది కాలం విలువ తెలియజేస్తే కాలం జీవితం ఏంటో తెలియజేస్తుంది. రెండు కూడా సమవుజ్జీలు, చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అన్నమాట. ఆ రెండు కూడా మనము అనుభవిస్తూ వాటిని అనుభవించుకుంటూ వెళ్తా ఉన్నాం. అలాంటి కాలంలో ఒకరోజు ధర్మరాజు గారు ఏదో పనిలో బిజీగా ఉన్నారంట. ఒక భిక్షగాడు వచ్చి భిక్షాందేహి అంటే నేను బిజీగా ఉన్నాను, రేపు రా అన్నారంట. రేపు రా అనేసరికి వాళ్ళ తమ్ముడు భీముడు ఒక డప్పు తీసుకొని డప్పు వాయించుకుంటూ బయటకు వెళ్తున్నాడంట. ధర్మరాజు పిలిచి, ఏమైంది ఇప్పుడు ఈ సమయంలో డప్పు వాయిస్తున్నావు, ఎందుకు, ఏం చెప్పాలనుకుంటున్నావు అంటే, మా అన్నగారు కాలాన్ని జయించారు, అదే విషయం బయట అందరికీ చెప్పొస్తానని పోతున్నాను అన్నగారు అన్నాడట. నేనెప్పుడు జయించాను కాలాన్ని అంటే, ఇప్పుడే కదా నువ్వు భిక్షగాడు వస్తే రేపు రమ్మన్నావు అంటే, రేపు సంగతి నీకు అప్పుడే తెలిసిపోయింది కదా, రేపు ఆయన వస్తాడో రాడో తెలియదు, రేపు నువ్వు ఉంటావో తెలియదు, ఆయన ఉంటాడో లేదో తెలియదు. మరి అలాంటి ఏమి తెలియనప్పుడు నువ్వు రేపు రాని ఎలా చెప్పావు అంటే, నువ్వు కాలాన్ని జయించావు, నీ కాలం అంటే ఏందో తెలిసింది, అదే విషయాన్ని నేను బయటకు పోయి చెప్పొస్తానని భీముడిగా చెప్పగానే ధర్మరాజు గారు అప్పుడు ఆలోచనలో పడ్డారంట. నిజమే కదా, రేపు అనేది రేపు రాన్నాను కానీ రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి ఆ వ్యక్తి అప్పుడు వచ్చాడు అంటే నీకు తోసింది ఇచ్చేసి,
ఆ సమయంలో ఏం చేయాలనుకుంటున్నావు అది చేసి, ఆ సమయాన్ని వృధా చేసుకోకుండా, ఆ సమయంలో అంటే పెద్దవాళ్ళు కూడా మనకు అదే చెప్పారు, ఇవన్నీ చూసే మనకు చెప్పారు, కాలాన్ని వృధా చేసుకోవద్దు, ఎప్పటికప్పుడు పనులు. అక్కడ కూడా ఇలాంటి నేర్చుకున్నప్పుడు ఏదైతే ఈ కోపతాపాలు ఉన్నాయో అవన్నీ మనం ఒక గ్రూప్గా ఏర్పడతాం కాబట్టి అక్కడ మనమంతా కూడా ఇవన్నీ పోగొట్టుకొని కలిసి ఉండగలుగుతాం. అలాంటి కార్యక్రమాలలో ఈరోజు కూడా చూడండి, ఇంత చక్కగా మనం అందరం కూడా కలిసి ఇంత చక్కగా అందరం మాట్లాడుకున్నాము. ఇప్పుడు పిల్లల ప్రోగ్రామ్స్ చూసాము, శ్రవణం విన్నాము, ఇవన్నీ కూడా ఈరోజు చేసుకున్నాము అని అంటే మనమంతా, నాకు ఒకటే అనిపించింది, ప్రతి సంవత్సరం ఇది నాకు 5వ సంవత్సరం, ఇది లాస్ట్, నేను ఇక మళ్ళీ సంవత్సరం రానుక వేరే మేయర్గా వచ్చినప్పుడు వస్తారు. నేను నిన్న అదే అనుకున్నాను, ఎందుకంటే నేను ఇక్కడ కార్యక్రమాలకు వెళ్ళేటప్పుడు హోటల్ ముందు ఆల్రెడీ ఎప్పటి నుంచి 1 వీక్ ముందు నుంచే గోడ పెట్టేశారు, ఉగాది ఉత్సవాలు ఉన్నాయని. నేను మా పియ్యని అదే అడిగాను, మనకేంటి ఆహ్వానం రాలేదు ఈసారి అని. నాకు నిన్న రాత్రి పంపించారు, నిన్న రాత్రి వరకు కూడా నాకు ఆహ్వానం లేదు. సర్లే, నేనేమనుకున్నానంటే ఎలక్షన్ కోడ్ ఉంది కదా, దానివల్ల మనల్ని ఆహ్వానించలేదేమో, సర్లే అనుకున్నాను. తర్వాత లాస్ట్ కార్డు వస్తే సంతోషం అనిపించింది, ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు చాలా తగ్గిపోతా ఉన్నాయి. ప్రతి సంవత్సరం కూడా నేను చెప్తా ఉంటాను, ఎందుకంటే కవులకు ఆదరణ అనేది చాలా, ఇప్పుడు సార్ చెప్పారు, కవులకు కానివ్వండి, కళాకారులకు కానివ్వండి, చాలా ఇప్పుడు తగ్గిపోయాయి. అలాంటి కార్యక్రమాలు చూడటం కూడా పిల్లలు కానీ యూత్ కానీ వాళ్ళకి ఎప్పుడు కూడా ఫోన్లలో వచ్చే గేమ్స్ కానివ్వండి, సినిమాలు కానివ్వండి, పాప్ స్టార్స్ కానివ్వండి, ఇలాంటివి బాగా ఎక్కువైపోయాయి కాబట్టి ఇలాంటి ఆదరణ తగ్గిపోయింది. మరి ఇలాంటి పెద్దలు ఉన్నారు కాబట్టి మరి ఇప్పటికీ ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తూ మనందరినీ కూడా ఏకీకృతం చేసి ఒక దగ్గర ఇలాంటి చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు కవులు కవిత్రులు ఎవరైతే నేను వచ్చినప్పుడు 8 మంది చెప్పారు, చాలా బాగుంది. ఆయన సార్ పేరు నాకు తెలీదు, యూత్ పిల్లాడు, ఏం పేరు నాన్నది? ధనుంజయ్. చాలా చాలా బాగుంది మీరు చెప్పింది, కొంచెం తటపటాయించారు తప్పితే చాలా చాలా బాగా ఉంది మీది. నాకు బాగా మిన్నా బంధాలు అనుబంధాల కన్నా సెల్ ఫోన్ చాటింగ్సే మిన్నా. సైన్స్ పరంగా ఎంత అభివృద్ధి చెందుతున్నామో మానవత్వంలో అంత వెనుకడుగు వేస్తున్నాం మిత్రులు. అందుకే మానవత్వంతో ఉండండి, అందరినీ అన్నంలాగా భావించండి, జగమంతా కుటుంబంగా భావించండి. ఎందుకంటే తల్లి గర్భంచి ధనం తేడేపటి వెళ్ళేటప్పుడు ఇది వెంట రాదు. లక్షాధికారి కవితా శీర్షిక ఉగాది వచ్చింది పోయిల పూసింది. శుభాకాంక్షలు అందజేస్తున్నాను. సాధారణంగా ఈరోజు పాడ్యమినాడు జరుపుకొనుగాది సంభరమిది, క్రోధినామైన క్రోధాన్ని చూపదు, నమ్మకంబు గల్గి నడుచుకొను, ఇంటవాకిటందు ఇంపైన ముగ్గుల నాడపడతులేయ అందముగను రంగు రంగులుగను రమణీయమని. కవిత శీర్షిక అదిగదిగో అయోధ్య. అదిగదిగో రామచంద్రుని అయోధ్య, అదిగో కళ్యాణ రామయ్య. సిగ్గుతో నిలబడిన సీతమ్మ ఉన్న చోటు అదిగో, దివ్యమూర్తి అడుగిలిన చోటు అదిగో, కోదండ రామయ్య నిలువైన పుణ్యభూమి అదిగో, రామరాజ్యము పవిత్ర భావన ఆ మట్టి వాసన అదిగదిగో. జనమంతా ఆనందించి జగమెల్లా మెరిసిపోయిరి, జనమంతా ఆనందించి జగమెల్లా మెరిసిపోయిరి, జగమెల్లా మురిసిపోయిరి. నేడు ధరించే గడియారం సెకండ్ ముందు చెప్తుంది, ప్రతి సెకండ్ వృధా చేసుకోవద్దని. నిమిషం ముందు సూచిస్తుంది, నిన్ను నీవు తెలుసుకోమని. ఓ క్రోధినామ ఉగాది నీకిదే స్వాగతం సుస్వాగతం. నీ చెలిమి మాకు బలిమి, నీ జాడ మాకు బంధాల మేడ. ఓ క్రోధినామ ఉగాది నీ అండ మాకు బంగారు కొండ, నీ రాగ మాకు వెన్నెల వాడ. ఓ క్రోధినామ ఉగాది నీ సహచరం మాకెంతో కలిమి, నీ పలకరింపు మా ఎదలో పులకరింపు.
ఓ క్రోధినామ ఉగాది నీ చల్లని చూపులు మా మదిలో మల్లెలు కురిపించు. ఓ క్రోధినామ వత్సరమా మా అందరిలో కలిమి చెలిమి నిలిపే మహాభాగ్యమా నీకే. శీర్షిక కొత్త ఆశల ఉగాది. ప్రకృతి పురుడు పోసుకొని ఉగాదికి జన్మనిచ్చింది. ప్రకృతి ఆమెని పరవశించి హరిత శోభను అద్దింది. వసంతం చిగుళ్ళు తొడిగి కొత్త సంవత్సరానికి సింగారాలను అద్దింది. ఆనందకరమైన యుగ ఆరంభానికి తొలి సంతకాన్ని ఇచ్చింది. మావి చిగురు తినే కోయిలల కమ్మని రాగాలనిచ్చింది. ప్రకృతి పారవశ్యానికి పరవశించి నాట్యం చేసే నిమళ్ళ సొగసునిచ్చింది. నవకాంక్షలతో తొలి ఏడును స్వాగతం పలికింది. ప్రకృతి ఔషధుల షడ్రుచుల ప్రసందైన పచ్చడినిచ్చింది. ఎవరి మీద ఆధారపడకురా ఓరోరి మనిషి, ఎవరి సంపదపై ఆశపడకురా. ఎవరి మీద ఆధారపడకురా ఓరోరి మనిషి, ఎవరి సంపదపై ఆశపడకురా. ఎవరి మీద ఆధారపడకు, ఎవరి మీద ఆశపడకు. లోభ మోహము నా తిరుగబోకురా ఓరోరి మనిషి, లౌక్యముతో మెలుగవలెనురా. ఆలు పిల్లలు అన్నదమ్ములు అంత నా వారను కోకు. ఉన్న ఇల్లు ఆస్తి పాస్తులు అంత నావని గొప్పలు భోకు. ఏది నీ వెంటారాదురా ఓరోరి మనిషి, ఎవరు నిన్ను ఆపబోరురా. ఎవరి మీద ఆధారపడకురా ఓరోరి మనిషి, ఎవరి సంపదపై ఆశపడకురా. ఎన్ని పదవులు ఏలినా అని గర్వముతో ఉండబోకు. అంత నాదే అంటూ నీవు భ్రమలోనే ఉండిపోకు. వెనక బలగము ఎంత ఉన్నారా ఓరోరి మనిషి, ఒంటరి అని మరచిపోకురా. ఎవరి మీద ఆధారపడకురా ఓరోరి మనిషి, ఎవరి సంపదపై ఆశపడకురా. ధన్యవాదాలు. ఆనందాల వేడుక సప్తఋషుల వేదసారం మనకి జ్ఞానోదయాలుగా మనం ఇలా జీవించాలి. మంచివారితో తీపిగా, చెడ్డవారితో చేదుగా, వంకర బుద్ధి వారితో వగరుగా, కసిరే వారితో కారంగా, పొగరుగా ఉండే వారితో పుల్లగా, రౌద్రమైన వారితో ఉప్పగా. కొత్త తెలుగు సంవత్సరం క్రోధి, యుగములకు ఆది, మన పండుగ ఉగాది. ధన్యవాదాలు. నా కవిత శీర్షిక నేను. నాతోనే మీ కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. నాతోనే మీకు అన్ని కొత్త వస్తువులు వస్తాయి. నేను వస్తే మీరంతా ఘనంగా సంబరాలు చేసుకుంటారు. నేను కనిపిస్తే మీరంతా పచ్చడి చేసి పంచుతారు. నేనే ఉగాదిని మీ జీవితాల్లో వెలుగుల పాఠశాల నుంచి వచ్చింది. నా కవిత శీర్షిక ఉగాది వచ్చింది సంబరాలు తెచ్చింది. ప్రజల సంబరాలు అంబరాలనంటాయి. షడ్రుచులు తెచ్చింది ఉగాది వచ్చింది. కోపాన్ని మలచింది మంచిని పెంచింది. హృదయ తోరణాలు కట్టండి ఉగాదిని ఆహ్వానించండి. శృతి రెడ్డి. నేను 9వ తరగతి చదువుతున్నాను. మా పాఠశాల పేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గుండారం. నా కవిత శీర్షిక ఉగాది. తెలుగువారి మొదటి పండుగ, ముఖ్యమైన పండుగ ఉగాది. ఉగాది రోజున సూర్యుడు రాకముందే మేలుకుంటాం, స్నానం చేస్తాం, కొత్త బట్టలు వేసుకుంటాం, కొత్తగా ఆలోచిస్తాం, ఉత్సాహంగా ఉగాది పచ్చడిని చేసుకుంటాం. అసలు ఉగాదిలో ఊ అనగా నక్షత్రం.
గా అనగా గమనం, గా అనగా గమనం, ఆది అనగా మొదలు. అందుకే ఉగాది మనది, మనందరిది. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు కృష్ణవేణి. నేను 9వ తరగతి చదువుతున్నాను. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గుండారం. నా కవిత శీర్షిక వచ్చిందమ్మ ఉగాది. వచ్చిందమ్మ వచ్చింది ఉగాది పండగ వచ్చింది, తెచ్చిందమ్మ తెచ్చింది షడ్రుచులను తెచ్చింది, ఇచ్చిందమ్మ ఇచ్చింది కొత్త బట్టలను ఇచ్చింది, పంచిందమ్మ పంచింది ఉగాది పచ్చడి పంచింది, చెప్పిందమ్మ చెప్పింది పంచాంగాన్ని చెప్పింది, నింపిందమ్మ నింపింది అందరిలో ఆనందాన్ని నింపింది, మలచిందమ్మ మలచింది కొత్త సంవత్సరంగా చదువుతున్నాను. నా కవిత శీర్షిక కొత్త సంవత్సరం. ఉగాది పండగ వచ్చింది, అందరిలో సందడి తెచ్చింది. ఉగాది అంటే పండగనే కాదు, ఉగాది అంటే తెలుగు వారికి కొత్త సంవత్సరం కూడా. కొత్త సంవత్సరం వచ్చింది, కొత్తగా ఆలోచిద్దాం. ఉగాది అంటే గుర్తుకొచ్చేది ఉగాది పచ్చడి, ఉగాది అంటే గుర్తుకొచ్చేది తీయని మా అమ్మ చేసిన పూలను. ఇవి రెండు ఉంటేనే మనకు ఉగాది పండగ. ఎంతో సంతోషకరమైనది ఈ ఉగాది పండగ, నాకెంతో ఇష్టమైనది ఈ ఉగాది. చదువుతున్నాను. నా కవిత శీర్షిక కొత్తదనం. మామిడి తోరణాలు గుమ్మంకి అలంకరించడం, ముంగిట ముగ్గులలో హరివిల్లు రంగులు చిలకరించడం, ఉదయం అమ్మమ్మ నా తల అంటుట, హృదయంపై కొత్త బట్టలు వేయట, హృదయంపై కొత్త బట్టలు వేయట, అమ్మ చేతి ఉగాది పచ్చడి తినుట, సంతోషాలు మన ఇంటి ముంగిట, అదే ఉగాది. చెప్పగలుగుతా చిన్నారులకి అభినందనలు తెలియచేద్దాం. మరి ఇలాంటి వర్ధమాన కవుల్ని తయారు చేయాలి అంటే వాళ్ళకి మెడిసిన్ ఇవ్వాలి. మరి అలా సాహిత్యానికి మెడిసిన్ అందిస్తున్నటువంటి కాసల నరేష్ గారిని కూడా వారి కవితను వినిపించవలసిందిగా తెలియజేసుకుంటూ, నిజానికి ఈరోజు ఉగాది కవితతో అందరం సిద్ధంగా వచ్చినాం. సరే, అంతకుముందు పుస్తకావిష్కరణ మనకు అయోధ్య వైభవం కాబట్టి ఆ కవితలు మాత్రం చదవమన్నారు. సరే, రెండింటిని మేళవించుకుంటే నిజానికి ఈ సంవత్సరం పేరుకు క్రోధి అయినా ఇది రామనామ ఉగాదే. రామునికి సంబంధించినటువంటి గొప్ప చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి సంవత్సరం అంతా కూడా ఇటు ఉగాది అటు రామం రెండు కలిసినటువంటి సందర్భమే కాబట్టి మిత్రులందరికీ మరొకసారి సరే అయోధ్య వైభవం నుంచి నేను పుస్తకంలో ఇచ్చినటువంటి కవితని వినిపిస్తాను. కవితా శీర్షిక జయ జయ రామ. నాకు శ్రీరాముడిలోని దైవత్వం అంటే చాలా ఇష్టం. నాకు శ్రీరాముడిలోని దైవత్వం అంటే చాలా ఇష్టం. భగవంతుడై ఉండి మనిషిగా ఒదిగినందుకు కాదు, భగవంతుడై ఉండి మనిషిగా ఒదిగినందుకు కాదు, మానవునిగా పుట్టి మహనీయునిగా ఎదిగినందుకు. నాకు శ్రీరాముడిలోని కృషిత్వం అంటే చాలా ఇష్టం. రాకుమారునిగా బాల్యమంతా సుఖపడినందుకు కాదు, రాచబిడ్డడైన గురువుల వద్ద చదువులలో కష్టపడినందుకు. నాకు శ్రీరాముడిలోని వీరత్వం అంటే చాలా ఇష్టం. రక్కసి తానకిని పరిమార్చినందుకు కాదు, శివధనుస్సును వీరుడై విరిచినందుకు. నాకు శ్రీరాముడు చరించినందులకు కాదు, వనవాస క్లేశములను సంతోషంగా భరించినందులకు. నాకు శ్రీరాములోని కరుణత్వం అంటే ఇష్టం. సీతాపహరణం తర్వాత ఏడ్చినందుకు కాదు, సీతాన్వేషణలో గుండెను ఎన్నోసార్లు జార్చుకున్నందుకు. నాకు శ్రీరాములోని మైత్రిత్వం అంటే ఇష్టం. సుగ్రీవునితో స్నేహం కలిపినందుకు కాదు. అనుసరిస్తున్న వాళ్ళు మరి సార్ యొక్క మార్గాన్ని తమ మార్గంగా ఎన్నుకొని ముందుకొచ్చిన చిన్నారులందరికీ కూడా గట్టిగా చప్పట్లతో ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఇక వేదికకి సెలవు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మరో సెక్షన్ ని ఆహ్వానిస్తున్నాను. లాస్ట్ సెషన్ కావచ్చు, మేబీ ఇది ఇంకో సెషన్ లో ఉంటుంది, 6వ సెషన్. సంఘ విద్యాసాగర్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. విద్యాసాగర్ గారు. అదేవిధంగా పోయేలా కృష్ణ శిలలను చెక్కిన శిల్పి అరుణ్ యోగిరాజ్ నిజంగా మహారాజ్. కళ్ళు మిరిమిట్లు కొలిపేలా సరయూ నది హారతులు, కళాకృతిని ప్రతిబింబించే 40 అడుగుల వీణా నిర్మాణం. ఇది అయోధ్య నిర్మాణానికి గొప్ప తార్కాణం. నిజంగా అమోఘం, అపురూపం, అద్వితీయం, అనిర్వచనీయం ఈ శ్రీరామనామం. అందరికీ మరొకసారి అందరిలో దినాభివృద్ధి కలగాలని క్రోధీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో కావాల్సిందిగా విజ్ఞప్తి. నా కవిత అయోధ్య వైభవం. 5 శతాబ్దాలు సద్దుమానని శబ్దం, రాముడి రాజ్యంలో వినపడ్డ నిశ్శబ్దం, ఆలయంపై చేసిన భక్తుల ప్రాణాత్మం, రాజ్యాంగ నీడలో రామరాజ్యం గెలిచిన యుద్ధం, చరిత్ర పట్టాభిషేకానికి బాలరాముడయ్యాడు సిద్ధం, బాణానికి వినకుండే రాముడు, ధర్మానికి ముందుండయ్యాడు దేవుడు, జనంతో నిండిన అయోధ్య దైవ దర్శనం,
ఘనంగా చూపించింది. అఖండ తెలుగు సంవత్సరాది పుదినామ ఉగాదికి స్వాగతం సుస్వాగతం. కొత్త వెలుగు తెచ్చింది ఉగాది. నవ జీవనాన్ని బంగారు బాటలు వేసింది. ఆకులు రాలి లేత పచ్చని చిగుళ్ళు పూసిన ప్రకృతి పులకరించింది. కొమ్మల్లో కోకిలలు ధ్వనిస్తాయి. పచ్చడి ఉగాది పచ్చడి రుచి చూపిస్తుంది. జీవితాలు నా బాధ. నాతో గోడ కుర్చీ వేయించి కుర్చీ ఇరగకుండా చూడమంది నా పెళ్ళం. సన్నగా బొంగురు గొంతుతో పాట పాడుతూ ఎక్కడ ఉన్నా అక్కడ నువ్వే ఉన్నట్టుంటుంది అన్నది మొదట్లో నా పెళ్ళం. నిజమే అనుకున్నా. ఎక్కడా లేకున్నా బ్యాంకు బ్యాలెన్స్ల లెక్కల దగ్గర మాత్రం పక్కా ఉంటుందని తర్వాత నాకు అర్థమైంది. చొక్కాకి ఊడిన గుండె కుడుతూ నా గుండెల్లో నీ ఉండిపోవా అన్నది. అవుననే అనుకున్నా. ఇంకెక్కడి గుండె? పక్కోడి గుండె ఆపరేషన్ కి ₹1,00,000 బీమా అయితే నా గుండెకు నాతో 5 లక్షల బీమా చేయిస్తుందని గ్రహించలేకపోయా. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు? అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను అని పాడగానే అబ్బా ఎంత ప్రేమ అనుకున్నా. అయితే ఈ పాట జీతం పడ్డ ఒక్కరోజే వినిపిస్తుంటే విస్తుపోయా. కలలోనైనా కలగనలేదే నువ్వు వస్తావని ఈ పాట ఆహా నా కోసమే అనుకున్నా. అయితే ఈ పాట ఆమె తీవ్రంగా షాపింగ్ చేసే సమయంలో నేను హఠాత్తుగా వెళ్ళినప్పుడే వస్తుందని తెలిసి అవాక్కయ్యా. ఇప్పుడు ఉగాది. నా కవిత శీర్షిక కోపము చూపకమ్మ క్రోధమ్మ. కోపము చూపకమ్మ క్రోధమ్మ. మాకు శుభాలను చేకూర్చిన శుభకృతి నీకు శుభ వీడ్కోలు. మాకు శుభాలను చేకూర్చిన శుభకృతి నీకు శుభ వీడ్కోలు. క్రోధమే ఏరుగని క్రోధినామ సంవత్సరమా నీకు స్వాగతం. క్రోధమే ఏరుగని క్రోధినామ సంవత్సరమా నీకు స్వాగతం. తెలుగు వాక్యాలలో వెలుగులు తెస్తూ గతాన్ని తరుముతూ వర్తమానాన్ని ఆస్వాదిస్తూ మానవతా కోయిలలను ఆహ్వానిద్దాం. ఈరోజు చదవాలనుకుంటున్నాను. కవితా శీర్షిక సంఘటనా శక్తికి సంకేతం. రామ మందిర రక్ష కొరకు రణరంగమే సాగెనదిగో. రామ మందిర రక్ష కొరకు రణరంగమే సాగెనదిగో. ముష్కర మూకల రక్కసి కేలిని 3 వత్సరాలు ప్రతిఘటించిరదిగో. ముష్కర మూకల రక్కసి కేలిని 3 వత్సరాలు ప్రతిఘటించిరదిగో. సాకేత రాముని దివ్య మందిరం ధ్వంసమవ్వగా సరయూ తీరం చిన్నబోయెనదిగో. సాకేత రాముని దివ్య మందిరం ధ్వంసమవ్వగా సరయూ తీరం చిన్నబోయెనదిగో. రామ మందిర నిర్మాణం స్వాభిమాన సంకేతం అంటూ, రామ మందిర నిర్మాణమే స్వాభిమాన సంకేతం అంటూ వందనీయ భువి వందలేండ్లు పోరు సాగించినదదిగో. వందనీయ భువి వందలేండ్లు పోరు సాగించినదదిగో. దుష్ట రాజకీయాలను దునుమాడక శిష్టజనులు ఏకమయ్యిరి. దుష్ట రాజకీయాలను దునుమాడక శిష్టజనులు ఏకమయ్యిరి. శిలాన్యాసము సాగించగా చిన్నగా మొదలయ్యను మరో ఉద్యమం. శిలాన్యాసము సాగించగా చిన్నగా మొదలయ్యను మరో ఉద్యమం. ఇంటింటా రామజ్యోతులు వెలగగా ఇంటింతై పెరిగెను మహోద్యమం. ఇంటింటా రామజ్యోతులు వెలగగా ఇంటింతై పెరిగిన మహోద్యమం. ఊరూరా రామశిలలతో ఉవ్వెత్తున లేచెను దివ్యోద్యమం. ఊరూరా రామశిలలతో ఉవ్వెత్తున లేచెను దివ్యోద్యమం. రామ భక్తులు కరసేవకులై తరలిరాగా కన్ను కుట్టెను రాక్షస రాజకీయ మూకలకు. రామ భక్తులు కరసేవకులై తరలిరాగా కన్ను కుట్టెను రాక్షస రాజకీయ మూకలకు. సాధు సంతుల రుధిరంతో సరయూ తటియే నిండిపోయెను. సాధు సంతుల రుధిరంతో సరయూ తటియే నిండిపోయెను. భజరంగదలపు భుజబలముతో భజరంగదలపు భుజబలముతో గుమ్మటాలన్నీ కూలిపోయెను. ఏళ్లుగా సాగిన పోరాటంలో చివరికి న్యాయం గెలిచి చూపెను. ఏళ్లుగా సాగిన పోరాటంలో చివరికి న్యాయం గెలిచి చూపెను. శతాబ్దాల కల సాకారం అవ్వగా సరయూ తటి పులకరించెను. శతాబ్దాల కల సాకారం అవ్వగా సరయూ తటి పులకరించెను. సాకేతపురిన దివ్య మందిరం సాధ్యమాయెను. బాలరాముని దివ్య శోభతో సంబరాలు మిన్నుముట్టెను. అడుగు అడుగున ఆనందం అవని అంతటా నిండిపోయెను. అడుగు అడుగున ఆనందం అవని అంతటా నిండిపోయెను. జయ జయ కారాలతో జనులు జగదభిరాముని కీర్తించుచుండిరి. జయ జయ కారాలతో జనులు జగదభిరాముని కీర్తించుచుండిరి.
శ్రీరాముని సాక్షిగా చెబుతున్నాం. ఇక మందిరమచటే నిర్మిస్తాం, భవ్య మందిరం నిర్మిస్తాం, దివ్య మందిరం నిర్మిస్తాం అనే ప్రతినలు సాకారం అవ్వగా రామ భక్తులు పులకరించుచుండిరి. రామరాజ్యమునకు బాటలు పడుతున్నవని భారత జనత తలపించుచున్నది. గజల్ శీర్షిక రామ్లల్లా. తల తల మెరిసే సరయూ నదికి వన్నెలు తెచ్చెను రామనామం. అందాలొలికే అయోధ్యపురికి ఘనతే తెచ్చెను రామనామం. యుగాల చరితను మదిలో నింపగా భక్తుల కంఠం ఏకం కాగా. యుగాల చరితను మదిలో నింపగా భక్తుల కంఠం ఏకం కాగా. కదలిన అడుగులు కలిసిన చేతులు మందిరమాయను రామనామం. ముగ్గురు తల్లుల ముద్దుల తనయ దశరథ పుత్ర నీరాజనం. నిష్టగా ఉంటూ రూపం చెక్కెడి శిల్పిని నడిపెను రామనామం. రాతిని నాతిగా చేసిన రాముడు, రాతిని నాతిగా చేసిన రాముడు రామ్లల్లాగా అవతరించగా మహిళా మనులే హారతి తిప్పుతూ భక్తిగా పాడెను రామనామం. విశ్వామిత్రుని వెంటే నడువగా విజయాలన్నీ విస్తే పోయే. గోవా మువ్వా చెట్టు పొట్ట రాగం తీసెను రామనామం. ఒకటే బాణం ఒకటే మాట సీతాచరితం రామాయణం. ఎన్నో యుగాల హిందూ ధర్మం, ఎన్నో యుగాల హిందూ ధర్మం శ్వాసగా మారెను రామనామం. బుద్బుద ప్రాయం సుజాత ప్రాణం, బుద్బుద ప్రాయం సుజాత ప్రాణం. ఏమని రాయుదు పురుషోత్తమా. కరములు మోడ్చి అర్చన చేసితి, కరములు మోడ్చి అర్చన చేసితి మనసున నిండెను రామన. సభ సరస్వతికి నమస్కరిస్తూ నా శీర్షిక రమణీయ ఉగాది. కోయిల కుహుకు గానమై మమ్ము అలరించవా, కోయిల కుహుకు గానమై మమ్ము అలరించవా. మామిడాకుల తోరణమై వచ్చి మాలో మమతను పెంచవా, మామిడాకుల తోరణమై వచ్చి మాలో మమతను పెంచవా. ఆమనిలో ఆణిముత్యాలహారమై నన్ను మురిపింపవా, ఆమనిలో ఆణిముత్యాలహారమై నన్ను మురిపింపవా. షడ్రుచులతో మాలోని అషడ్వర్గాలను రూపుమాపవా, షడ్రుచులతో మాలోని అషడ్వర్గాలను రూపుమాపవా. కమ్మని సువాసనల చిగురుటాకుల చిరుదరహాసాన్ని మాకు అందించవా, కమ్మని సువాసనల చిగురుటాకుల చిరుదరహాసాన్ని మాకు అందించవా. నింగిలో సింగిడి ముంగిలలో మెరుస్తుంటే, నింగిలో సింగిడి ముంగిలలో మెరుస్తుంటే భూమాత హృదయం పులకరించెను, భూమాత హృదయం పులకరించెను. ఆడపడుచుల ఆరాటం పురుషుల ఉగాది హోరు, ఆడపడుచుల ఆరాటం పురుషుల ఉగాది హోరు. పిల్లల కేరింతల జోరు, పిల్లల కేరింతల జోరు. క్రోధి ఆమోదమై వచ్చి మాలో మోదము నింపవా, క్రోధి ఆమోదమై వచ్చి మాలో మోదము నింపవా. మనుషుల మనసులలోని మాలిన్యాన్ని తొలగించి, మనుషుల మనసులలోని మాలిన్యాన్ని తొలగించి మానవ ఏదను కోవెల చేయలేవా, మానవ ఏదను కోవెల చేయలేవా. ఓ ఉగాది ఉత్సవమై వస్తూ, ఓ ఉగాది ఉత్సవమై వస్తూ ఉత్సాహాన్ని పంచవా. నరుల నటనలో నీవు నలిగిపోకు, నరుల నటనలో నీవు నలిగిపోకు. రంగుల ప్రపంచంలో నీ అంగులు చూపిస్తూ, రంగుల ప్రపంచంలో నీ అంగులు చూపిస్తూ దుష్ట శిక్షణకై నడుం బిగించి, దుష్ట శిక్షణకై నడుం బిగించి శిష్ట రక్షణ చేయలేవా, శిష్ట రక్షణ చేయలేవా. ఊసర వెల్లుల ఆట పట్టించగా రావా క్రోధి, ఊసర వెల్లుల ఆట పట్టించగా రావా క్రోధి. ఊహల ఊయలలో ఊగిసలాడేసిన ఒదిగిన భావము చూడగలిగెను రాముని సుందర రూపం. ఉన్నమి వెన్నెల రాత్రులలో శుక్లపక్ష చంద్రుని వలె ఇందు వదనమున ఎంతో చిరుదరహాసంతో వెలయగా చిరుదరహాసంతో వెలియగా వేద శాస్త్రాలను అభ్యసించే
విశ్వామిత్రుని ఆగమనానికి కారణంతో హృదయము రాయిగా గడములు రేయిగా కదలని మనసు కరగని తీగల వశిష్ఠుని ఆజ్ఞ మేర ధనుర్ధారి అయి రాముడు మారీచ సుబాహులను అంతమొందించే కరుపు బంగారు మకుడంతో మెరుగు కస్తూరి తిలకంతో నీల గుర్తుకొచ్చి గుండె బరువెక్కింది. అమరుల త్యాగాలు కళ్ళ ముందు మెదిలాయి, హృదయం ద్రవించి కళ్ళు చెమ్మగిల్లాయి. వందనం అభివందనం త్యాగధనులకు అభివందనం, వందనం అభివందనం త్యాగధనులకు అభివందనం. పిలచిన పలుకావేమి పలుకే బంగారామాయి, పిలచిన పలుకావేమి కలలోని నామస్మరణ మరువా చక్కని తల్లి పలుకే బంగారామాయినా కోదండ పాని పలుకే బంగారామాయినా ఇరవుగా ఇసుకలోన పొరలిన ఉడతా భక్తికి ఇరవుగా ఇసుకలోన పొరలిన ఉడతా భక్తికి కరుణించి బ్రోచితివాణి నిరనమ్మితి నిన్నే తండ్రి పలుకే బంగారమాయినా కోదండ పాని పలుకే బంగారమాయినా ఎంత వేడినా గాని సొంతైన దయరాదు, ఎంత వేడినా గాని సొంతైన దయరాదు, పంతా మోసేయ నేనెంతటి వాడను తండ్రి పలుకే బంగారమాయినా కోదండ